ఫిజియాలజీ, అనాటమీ అండ్ ఫిజియాలజీలో ఫిజియాలజీకి సంబంధించిన క్వశ్చన్. కింది వాటిలో శ్వాసక్రియలో ఉత్పన్నం కానిది అని అడిగాడు. ఆప్షన్స్ చూస్తే కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి, ఆక్సిజన్, శక్తి. అయితే దీనికి ఆన్సర్ వచ్చేసి ఎలా వస్తుందో మనం గమనిద్దాం, చెక్ చేద్దాం. అయితే సాధారణంగా శ్వాసక్రియ ఎలా జరుగుతుందంటే, మనం పీల్చుకున్నటువంటి ఆక్సిజన్ లోపల అంతర శరీరంలోని రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ తో చర్య జరిపి శక్తిని ఉత్పత్తి చేయడాన్నే శ్వాసక్రియ, అంతర శ్వాసక్రియ అంటారు. అయితే అది ఎలా జరుగుతుందో ఫార్ములా రూపంలో చూద్దాం. సాధారణంగా గ్లూకోజ్ యొక్క ఫార్ములా C6H12O6. ఇది గ్లూకోజ్. వాతావరణంలో ఉండేటువంటి ఆక్సిజన్ 6O2 ఆక్సిజన్ చర్య జరిపినప్పుడు ఏం ఏర్పడుతుందంటే 6CO2 కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ 6H2O అంటే నీటి ఆవిరి ప్లస్ 686 కిలో క్యాలరీస్ ప్లస్ 4 ATP. అయితే ఈ 4 ATPలో 2 ATPలు ఖర్చు అయిపోయి మనకి మిగిలేది 2 ATPలు మాత్రమే. అయితే టోటల్ గా ఇక్కడ గమనిస్తే గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ తో చర్య జరిపినప్పుడు ఏమవుతుందంటే 6CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి, ఎనర్జీ 3 కూడా తయారవుతాయి, అంటే బయటికి రావడం జరుగుతుంది. ఎలా? కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి, ఎనర్జీ 686 కిలో క్యాలరీస్ ప్లస్ 2 ATP రూపంలో బయటకు వస్తుంది. ఈ 3 కూడా బయటకు వస్తుంది. ఈ నీటి ఆవిరి అనేది H2O రూపంలో బయటకు వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ CO2 రూపంలో బయటకు వస్తుంది. అయితే ఆక్సిజన్ అనేది మనకి లోపలికి వెళ్ళి ఖర్చు అవుతుందే తప్ప అక్కడ ఉత్పత్తి కాదు. ఈ చర్యలో ఆక్సిజన్ అనేది ఎక్కడా కూడా ఉత్పత్తి కాదు. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆక్సిజన్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. ఈ బిట్టు కొంచెం బాగా గమనించండి. మనకి గ్లూకోజ్ తో ఆక్సిజన్ చర్య జరిపి పై 3 ఏర్పడతాయి, కానీ ఆక్సిజన్ అనేది జస్ట్ వినియోగం మాత్రమే అవుతుంది, లోపల ఉపయోగించుకుంటుంది, కానీ అది తయారవ్వదు మన శరీరంలో. ఓకే, థ్యాంక్ యూ.